దేశంలో రోజురోజుకు లవ్ జిహాద్ కేసులు ఎక్కువగా వెళ్లి చూస్తూ ఉన్నాయి. మన నాసిక్లో టీసీఎస్ కావచ్చు, నిన్న అమరావతిలో పరట్వాడ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఓ ముస్లిం మహమ్మద్ అయాజ్ అనే వ్యక్తి దాదాపు 180 మంది బాలికలను ట్రాప్ చేసి 350 వీడియోలు తీసిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సో మన తెలుగునాడులో కూడా, తెలంగాణలో కూడా ముఖ్యంగా మొన్న ఆ మధ్యలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి ఒక ఫిర్యాదు చేయడానికి ఒక అమ్మాయి వచ్చింది, కుక్కట్పల్లికి సంబంధించిన అమ్మాయి. సో అమ్మాయి మీద 4-5 అఘాయిత్యానికి పాల్పడిన విషయం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. సో దానికి సంబంధించి నిందితుడు నవాజ్ ఎవడైతే ఉన్నాడో అతడు మీడియా ముందుకు వచ్చి అసలు ఆమెనే అంత చేసింది, తప్పంత ఆమెనే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో ఆ ప్రెస్ మీట్ కౌంటర్గా ఈరోజు బాధితురాలు మళ్ళీ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడిన పరిస్థితి. సో ఏంటి కూకట్పల్లి కేసుకు సంబంధించి వివరాలు ఏంటి? సో ఈ లవ్ జిహాద్ కేసుల మీద మొదటి నుంచి పోరాడుతూ వస్తున్నటువంటి బజరంగ్ దళ్ మహేష్ మనతో పాటు ఉన్నాడు. అన్న నమస్తే. నమస్తే అన్న, జై శ్రీరామ్. ఏందన్న ఈ కూకట్పల్లి లవ్ జిహాద్ ఇష్యూ ఏంటి అసలు? ఈమెనేమో నా మీద 4-5 అఘాయిత్యాన్ని పాల్పడరని ఈమె చెప్పింది. సో మొన్న అతడు ఆమె వల్లనే జరిగింది, ఆమెనే కావాలని ఇవన్నీ చేసిందని వాడు చెప్తా ఉన్నాడు. సో ఇప్పుడు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టింది. అసలు ఈ కేసులో జరిగింది ఏంటి? ఈ కేసుకు సంబంధించి మీ దగ్గర దాకా వచ్చినటువంటి వివరాలు ఏంటి అన్న? ఇప్పుడు వాడు రీసెంట్గా ప్రెస్ మీట్ పెట్టి ఆ అమ్మాయి మీద ఇష్టం వచ్చినట్టు వాడు ఆరోపించడం జరిగింది. సో దాంట్లో అన్ని ఫేక్ అని మనకి ఈజీగా అర్థమవుతుందన్న. ఎందుకంటే వాడు తాగలేదు, నాకు అలవాటే లేదు, సిగరెట్ అలవాటు లేదు, నేను మందు తాగా, నాకేం అలవాట్లేదు అని చెప్పేసి వాడు అంటున్నాడు. ఈ అమ్మాయి మొత్తం ప్రూఫ్ చూపెడుతుంది. ఏమంచి ప్రూఫ్ చూపెడుతుంది? వాడు తాగుతుండని చెప్పేసి వాడు అమ్మాయి ఇప్పుడు హార్డ్ కాపీ చూపెట్టింది, సాఫ్ట్ కాపీలో కూడా మనకు వచ్చినాయి వాడు తాగే వీడియోస్, ఫొటోస్ అవన్నీ. సో వాడు అన్నీ తాగుడు ఇవన్నీ చేస్తుండవు. సో వాడు ఒకసారి ఒక దొంగ ఒక అన్నంని అది మెత్తగా అయిందా లేదా అని ఒక మెత్తి చూసి అర్థమవుతుంది. దొంగని మనం ఒక అబద్ధం చెప్పినట్టే అటు దొంగనే అని అర్థం. ఎందుకంటే వాడు చెప్తున్న అన్నీ అబద్ధాలే. సో రీసెంట్గా వాడు ఇష్టం వచ్చినట్టు వాగిండు, సెక్స్ పిచ్చి ఉందని చెప్పేసి ఆ పిచ్చి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఎట్లా మాట్లాడాలి అనేది వాడు తెలియకుండా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఒక అమ్మాయికి ఈ విధంగా ఇవన్నీ యూజ్ చేయొచ్చు అన్న వర్డ్స్, సెక్స్ పిచ్చి ఉంది, ఆ పిచ్చి ఉంది, ఈ పిచ్చి ఉంది అని. సో అదే పట్ల ఒక హిందూ అబ్బాయి ఒక ముస్లిం అమ్మాయికి ఇదే విధంగా సెక్స్ పిచ్చి ఉందని ఈరోజు వాళ్ళందరూ ఈరోజు తెలంగాణని మొత్తము, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అని మొత్తం అగ్గి చేస్తుండే మా అమ్మాయిని ఇట్లా అంటారా అని చెప్పేసి. సో వాళ్ళకున్న తెలివి అది. సో వాళ్ళకి నేర్పిస్తున్న ధర్మం అది, వాళ్ళ ధర్మం అది. వాడు అట్లా మాట్లాడుతుండవు. సో చూసుకోవచ్చు ఈరోజు కుకట్పల్లికి సంబంధించిన కేసు అమ్మాయి ఎవరైతే ఉన్నారో నటాషా అనే అమ్మాయి ఈరోజు ప్రెస్ క్లబ్లో వివరంగా తెలియడం జరిగింది. ఏంది నాకు జరుగుతున్న మోసం ఇది, ఆల్రెడీ వాడిని రీల్ పంపించారు. సో వాడు చెప్పినవన్నీ అబద్ధాలు. సో మొత్తం ఎవిడెన్స్ మొత్తం నా దగ్గర ఉందని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈమె బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఈమె కూడా సాఫ్ట్వేర్ డెవలపర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్తా ఉన్నారు. అసలు ఎట్లా పడతారు వాళ్ళ ట్రాప్లో? ఎట్లా పడతారు? అసలు వాడిని చూస్తే కనీసం చదువుకున్న లెక్క కూడా కనిపించట్లేదు. అసలు వీళ్ళు ట్రాప్లో పడతారు, ఉండేంత సో వాడితో పాటు ఉంటారు, అంతా అయిపోయిన తర్వాత లవ్ జిహాద్ అని బయటకు వస్తూ ఉంటారు. అంటే ఏంటి అసలు నిజంగా ఇట్లా వాళ్ళు ట్రాప్లో పడడానికి ఏమైనా మత్తమంది ఇస్తున్నారా? వీళ్ళు అంతా అయిపోయిన తర్వాతనే ఈ కేసులు ఎందుకు వెలుగులోకి వస్తూ ఉన్నాయి? స్టార్టింగ్ టైంలో ఎందుకు బయటకు రావడం లేదు? మీరు చూస్తూ ఉన్నారు కదా. అయితే అన్న వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉండని అన్న, చదువుకుని ఉండని, ఎవరైనా ఆఫీసర్స్ బిడ్డలు ఉండని, డాక్టర్ బిడ్డలు ఉండని, ఎంత వెల్ ఎడ్యుకేటెడ్ వాళ్ళ పిల్లలు ఉండని సరే ఈ లవ్ జిహాద్కి ఎవరైనా పడాల్సిందే. ఎట్లా పడతారు అనేది నేను చెప్తా. ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ ప్రేమ చూపెడతారు అనమాట. ప్రేమ అంటే వాళ్ళు పియ్యి కూడా తింటారన్న, అంత ప్రేమ చూపెడతారు. ఎమోషనల్గా ఏదో విధంగా చేస్తారన్న. వాళ్ళు మాయ మాటలు చెప్తారు, వాళ్ళకు ఒక ఎక్స్పీరియన్స్ అనమాట మాయ మాటలు చెప్పడం. మెల్లగా దర్గాకి తీసుకెళ్తారు. దర్గాకి తీసుకెళ్ళిన తర్వాత తాయిది కట్టిస్తారు. వాళ్ళు ముర్షద్ ఉంటారు వాళ్ళకి దర్గాలలో. ముర్షద్ గారు ఏం చేస్తాడంటే మంత్రించిన వాటర్ ఈ అమ్మాయికి తాగుపిస్తాడు, వాళ్ళ ఇంట్లోకి తాగుపిస్తాడు. మొత్తం ఫ్యామిలీనే ఆడు ఆకర్షించుకుంటాడు అనమాట. వాళ్ళని చేతిలోకి గుప్పట్లో పెట్టుకొని ఫ్యామిలీని కూడా చేతిలోకి తీసుకునే పవర్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో అన్న నేను సైంటిఫిక్గా నేను యాక్చువల్లీ మూఢనమ్మకాలు నమ్మనన్న, కానీ నేను రియాలిటీలో గ్రౌండ్లో పనిచేస్తున్న లవ్ జిహాద్ ఇష్యూలో యాక్టివ్గా పనిచేస్తా కాబట్టి ఇవే విషయాలన్న మొత్తం ఎట్లా అంటే వశీకరణ చేయాలి, చూచా చేయాలి. సో ఈ విధంగా అమ్మాయిలని అటాక్ చేయాలి, సో ఫ్యామిలీని అటాక్ చేయాలి, చదువుకున్న పిల్లలనైనా ఎవరైనా సరే అన్న అటాక్ చేయాలి. ఇవన్నీ నేర్పరుగా అన్న. ఇంకోటి ఇవన్నీ కాకుండా ఉండడానికి మన దగ్గర ఒక సొల్యూషన్ ఉందన్న. మనకి గుడిలకి మన డివోషనల్ని మనం స్ట్రాంగ్ ఉండాలి. ఎప్పుడైతే మన దగ్గర ఆ కెపాసిటీ ఔరా అంటారు కదా, ఆ ఔరా మన పవర్ మన దగ్గర ఉందంటే ఆపోజిట్ వాడు ఏం చూచా చేసినా కూడా మనకు తలగదు. ఎందుకంటే ఆ కెపాసిటీ మన దగ్గర ఉంటుంది. ఎప్పుడైతే మనం గుడి దిక్కి హనుమాన్ చాలీసా కానీ కొన్ని మనకు సంబంధించిన ఏవైతే మనం జపిస్తామో ఖచ్చితంగా ఆ పవర్ మన దగ్గర ఉంటాయి. అలాంటివి నెగిటివ్ పవర్స్ ఏం వచ్చినా కూడా మనం తిప్పి కొట్టేస్తాం అనమాట. సో నేను పేరెంట్స్కి అందరికీ ఒకటే చెప్తున్నా, మీ పిల్లలకి గుడికి తీసుకెళ్ళండి, హనుమాన్ చాలీసా చదివిపియండి.
దుర్గా స్తోత్రం చదివించండి, కాలభైరవ అష్టాకం చదివించండి, ఇట్లా జపం చేపియండి, ఈ సాధన ఇవి చేపిస్తే మనం స్ట్రాంగ్ ఉంటాం, లేకపోతే మనం వీక్ ఉంటాం. ఎందుకంటే ఈరోజు పిల్లలకి ఏం చెప్పిస్తారు, చదువు 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 వచ్చిన తర్వాత జాబ్ 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 జాబ్. ఆయనకి ఇవన్నీ తెలియదు, గుడి అంటే తెలియదునా, ఈ గోమాత అంటే తెలియదునా, ఏం తెలియదు దానికి. ఖాళీ చదువు పైస సంపాలి, చదువు పైస సంపాలి, పైస సంపాదించుకొని ఇడబెడుతున్నారు అంటే తురుకొని పెడుతున్నారు మనలు, మన ఆడపిల్లలు. ఇవి మంచి మంచి జాబులు తెచ్చుకుంటారు, 50,000 60,000 లక్ష 2 లక్షలు పర్ మంత్ వచ్చే శాలరీస్ ఎవరికి పెడుతున్నారు అంటే తురుకొని పెడుతున్నారు. ఎందుకు ఇవన్నీగా, చదువు ఎందుకు, ఈ జాబులు ఎందుకు, అంతా దోచుకుపోతుండవాడు, ఇవి దండయాత్ర చేస్తుండు మన సనాతన ధర్మం మీద. సో నేను ఒకటే చెప్పాలనుకుంటున్న పేరెంట్స్కి, ఫస్ట్ మన పిల్లల్ని మనం స్ట్రాంగ్ చేసుకోవాలి. 6 కాగానే అమ్మ ఏం చేస్తుంది, టీవీ ముంగల సీరియల్ కూర్చోనికి రెడీ అయిపోతుంది అనమాట. ఏముండని పక్కనోడు దావని మాకు పట్టింపు లేదని చెప్పేసి సీరియల్ చూడాలి. అయ్యా పొద్దుగాల పోయిందంటే రాత్రి సంపదల బిజీ. పిల్లలు ఇన్స్టాగ్రామ్లో ఎవరిని మెసేజ్ చేస్తారు, ఏం చేస్తారు అనేది ఎవరికి తెలియదు, ఇవన్నీ చూడరు. అందుకనే పిల్లలు తప్పుదారి పడుతారు. సో ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్ మీద ఉంది. లవ్ జిహాద్ అంటే ఏందనేది ఒకసారి మీరు యూట్యూబ్లో కొట్టండి. నేను మరీ ముఖ్యంగా ఈ యొక్క యూట్యూబర్స్కి కానీ, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్కి కానీ అందరికీ చెప్తున్నా, మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నా, లవ్ జిహాద్ అంటే ఏందనేది మీరు కొంచెం దీని మీద ఇన్వెస్టిగేట్ చేయండి, దీని గురించి తెలుసుకోండి, దీని గురించి మీరు వివరించి ఎపిసోడ్ చేయండి అని చెప్పేసి నేను ప్రతి ఒక్కరికి కోరుతున్నా మీ మీడియా ద్వారా. ఇప్పుడు ఒకటి అమీర్పేటకు సంబంధించి జిమ్ జిహాద్ ఒకటి కేసు మీరే దాన్ని దగ్గరుండి చేజ్ చేసినట్టున్నారు. ఏంటి అసలు అలా ఇష్యూ ఏంటి, అసలు ఎట్లా దాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు, మీ దగ్గరికి ఎట్లా కాంటాక్ట్ వచ్చింది, వాడు ఏం చేస్తున్నాడు? ఈ కేసు మనం 2 days నుంచి ఫాలోఅప్ చేస్తున్నాం. పేరెంట్స్ మనకు అప్రోచ్ అయిన తర్వాత వాడు ఇదే విధంగా సతాంస్తుండు. ఆల్రెడీ ఆయనకి 3 పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఫస్ట్ ముస్లిం అమ్మాయి, సెకండ్ బ్రాహ్మణ అమ్మాయి అనుష, తర్వాత ఇంకో అమ్మాయి బ్రాహ్మణ్ మరాఠాకు సంబంధించిన బ్రాహ్మణ అమ్మాయి. సో ఆ పేరెంట్స్ మనకు అప్రోచ్ అయ్యారు. వీడు ఎంత చెప్పినా ఇంటలేడు, ఇవన్నీ మా అమ్మాయి తెలుసుకున్న తర్వాత వాడిని వదిలేనికి రెడీ ఉంటే వాడు చాకు పెట్టి బెదిరిస్తుండు. సెక్సువల్గా ఆల్రెడీ న్యూడ్ ఫొటోస్ ఉన్నాయి, అవి బయట పెడితే ఇవి బయట పెడతా అని బెదిరిస్తుండు. సో మీరు కొంచెం మీ సపోర్ట్ కావాలి మాకంటే మాకు అప్రోచ్ అయితే వాడిని మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. యాక్చువల్లీ వాడు అమ్మాయి ఆఫీస్కి వెళ్తే అమ్మాయి ఆఫీస్ నుంచి ఫాలో అప్ అయ్యి ఇంటి దాకా తీసుకొచ్చి నువ్వు నాకు కావాలి, నువ్వు బ్లాక్మెయిల్ చేసుకుంటా, ఫొటోస్ ఉన్నాయి. మాకు వాళ్ళ పేరెంట్స్ తెలియకుండా ఫోన్ చేస్తే ఇదే బల్కంపేటలో పోయి మనం రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం. ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పలేకపోయిన వాళ్ళు ఇక్కడికి లొకేషన్ పెట్టడానికి రాలా, పేరెంట్స్ చదువుకోలే, వాళ్ళు లొకేషన్ లొకేషన్ అక్కడిక్కడ తిరిగి వాడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని వాని దగ్గర ఉన్న ఏవైతే ఇన్స్టాగ్రామ్లో ఎవరెవరికి హిందువులకే మెసేజ్ చేస్తున్నాడు. కేవలం వాని జిమ్ ఐడి ఉంది, కేవలం హిందూ అమ్మాయిస్కి మెసేజ్ చేస్తున్నాను అనమాట. ఈ మెసేజ్లు చేయడం అన్నీ మన దగ్గర వీడియోస్ ఉన్నాయి, ఆల్రెడీ మీకు పంపించడం జరిగిందేను. పెళ్ళైంది, 2 పిల్లలు. ఓకే. ఆ పిల్లకి వల్ల వేసుకున్నాడు. ఫస్ట్ నాకు ట్రై చేసిండు. నేను ట్రైన్లో వేసుకున్నప్పుడు ఆ పిల్ల ఇప్పుడు చిన్న పిల్ల మెచ్యూర్ మైండ్ లేదు కదా, ఓకే వీడు ఎంత వెళ్ళింది, మళ్ళీ వీడి గురించి తెలిసి మళ్ళీ వదిలేసి వచ్చింది. సో ఈ వీడియోస్, ఈ ఫొటోస్, ఈ మెసేజ్లు ఇవన్నీ పంపించి హిందువులని అటాక్ చేయాలి. సో ఆయనకి కేవలం హిందూసే, ఒక్క ముస్లిం అమ్మాయి లేదా. ఎట్లా ట్రాప్ చేసిండు అమ్మాయిని, ఎట్లా ట్రాప్ చేసిండు? ఇప్పుడు వాని చేతికి చూస్తే మనకు గుడిలో కట్టుకునే ఇట్లాంటి దారం ఉన్నట్టు మీరు ఇన్వెస్టిగేషన్ కనిపిస్తుంది కదా. సో ఎట్లా ట్రాప్ చేసిండు వాడు? వాడి పేరు సమీర్ అని కనిపిస్తుంది, వానికి చేతికి ఇవి ఎందుకు ఉన్నాయి? ఆయన పేరు సమీరానా. వాడు ఎట్లా యాక్ట్ చేస్తున్నాడు, హిందువులాగా యాక్ట్ చేస్తున్నాడు అనమాట. సో వాడు ఎట్లా ట్రాప్ చేసినా అమ్మాయికి నేను చెప్తా. ఫస్ట్ వీళ్ళ పేరెంట్స్ ఏం చేశారంటే, అమ్మాయి దొబ్బుకుంటారా, పెళ్లి సంబంధాలు రావట్లేమని పెళ్ళికి జిమ్కి పంపించడం జరిగింది. జిమ్కి పంపిస్తే వాడు జర బక్క అవుతుంది అని చెప్పేసి వాని చేతిలో పెట్టిరనమాట, నేర్పి అదే అని చెప్పేసి. వాడు ఏం చేసిండు, నేర్పి అంటే సీదా మేము సెక్సువల్గానే వాడుకుంటు. ఇదే జిమ్ జిహాద్ అంటారు. జిమ్లలో జరుగుతున్న వాస్తవాలు ఇదే. జిమ్లలో అమీర్పేట సెంటర్గా జిమ్ జిహాద్, అమీర్పేట కాదు, యావత్ భారతదేశంలో జిమ్ జిహాద్. జిమ్ ఇప్పుడు అమ్మాయి జిమ్ నేర్చుకోనికి వెళ్తే అమ్మాయిలని ఇట్లా టచ్ చేయడము, సో ఈ విధంగా కనెక్ట్ అవ్వడము, సో సెక్సువల్గా వాడుకోవడము. రీసెంట్గా బంజారాహిల్స్లో ఒక కేసు వచ్చింది, బ్రాహ్మణ అమ్మాయి. ఆమె కూడా హైలైట్ ఏంటంటే బ్రాహ్మణ అమ్మాయి మనకు వచ్చింది కేసు. అది అయిపోయిన తర్వాత వచ్చింది అంటారు కదా, మొత్తం అయిపోయిన తర్వాత మన దగ్గరికి వస్తే మనం ఏం చేస్తాం, అయిపోయిన తర్వాత మనకు కేసు వచ్చింది. కేసు వస్తే బ్రాహ్మణ అమ్మాయిని 3 సార్లు ప్రెగ్నెంట్ చేసి అబార్షన్ చేయించిండు. సరే వాడుకొని వదిలేసిన తర్వాత అమ్మాయికి హిందువుతో పెళ్ళైంది. హిందువుతో పెళ్ళైతే ఎంత చేసినా కూడా అమ్మాయి ప్రెగ్నెంట్ కావట్లేదు. ఏంటంటే డాక్టర్స్ తెలిసి ఆల్రెడీ నువ్వు 3 times అబార్షన్ చేసుకున్నావు, ఇప్పుడు నీకు పిల్లలు పుట్టడం కష్టం అని చెప్పేసి వాళ్ళు తీసేయడంతో అమ్మాయి మన దగ్గరికి వస్తే అమ్మాయి ఏం చేసింది, వల్ల అదే జిమ్కి వెళ్ళి అది చెప్పు తీసుకొని కొట్టడం, నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయిందని చెప్పేసి ఈ విధంగా. ఆ అమ్మాయికి అడిగినాం ఎందుకు ఇదంతా అయిందనంటే, నాకు తెలియదు అప్పుడు నేను లవ్లు ఉన్నా ట్రాప్లు ఉన్నా, నన్ను దర్గాకి తీసుకెళ్ళాడు, నాకు ఫుడ్ లేదో కల్పించేసి అని చెప్పేసి ఇప్పుడు అమ్మాయి చెప్తుంది. ఇప్పుడు మనం ఏం చేయగలుగుతాం చెప్పండి, ఏం చేయలేము. ఇప్పుడు అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది, మనం ఏం చేయాలి? ఈ విధంగా జిమ్లలో జిహాద్ జరుగుతుంది. ఇక్కడ కల్ట్ ఫీల్డ్ చూసుకుంటే, కల్ట్ ఫీల్డ్ మన ఫ్రెండ్ చేస్తాడు జిమ్లో, ఇక్కడ మన పద్మారావు నగర్లో, సికింద్రాబాద్లో.
దాంట్లో కూడా ఆ జిమ్లోనే రొమాన్స్ చేయడం ఈ విధంగా జరుగుతున్నాయి. సో హిందువులని కేవలం టార్గెట్ చేయడమే వాళ్ళ లక్ష్యం. సో దయచేసి హిందువులారా మీరు జిమ్లలో కూతుర్రా, కాల్ సెంటర్లలో కూతుర్రా, లేకపోతే కాలేజ్లల్లో, స్కూళ్ళల్లో, అన్ని చోట్ల మన హిందువులను టార్గెట్ చేస్తారు. ప్రేమ పేరుతోటి సబ్ ఏకిచ్చే హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటారు. ఎవరికి బాయ్ బాయ్ రాబాయ్ మీరు? మా హిందువులని అరే మీ సొంత చెల్లని మీరు పెళ్లి చేసుకుంటారు రాబాయ్, అట్లాంటిది మేము ఎట్లా బాయ్ బాయ్ అవుతాం రాబాయ్ మీకు? ఈరోజు వాడు గోమాతని రొట్టెలో పెట్టుకుని తింటాం, మనమేమో ఆ గోమాతకు రొట్టె పెట్టిస్తాం, తినిపిస్తాం. ఎట్లా మనం బాయ్ బాయ్ అవుతాం? హిందువులు అందరూ ఆలోచించాలి ఒకసారి. ఈరోజు మన భారతదేశంలో హిందువుల మీద జరుగుతున్న దాడులు ఎవడు చేస్తుండు? మన తెలంగాణలో గుళ్ళ మీద దాడులు చేస్తుంది ఎవడు? కామన్గా ఎవడుండు? పహల్గామ్లో చెడ్డి ఇప్పి నువ్వు హిందువుగా కాదని చూసి కల్మా వస్తుందని ఇవన్నీ చదివి చూపెట్టు, లేదంటే నేను ఇవన్నీ చేస్తుంది ఎవడు? వెస్ట్ బెంగాల్లో హిందూస్ మీద అటాక్ చేస్తుంది ఎవడు? ముషిరాబాద్లో అటాక్ చేస్తుంది ఎవడు? బంగ్లాదేశ్లో హిందువులను నగ్నంగా కాల్చి చంపుతుంది ఎవడు? కేరళలో హిందువులు చంపుతుంది ఎవడు? తమిళనాడులో ఎవడు చేస్తుండు? గోమాతలు చంపుతుంది ఎవడు? ముస్లిము. ప్రతి దానికి ముస్లిమే కదా కామన్గా ఉంది. సో అంటే ముస్లింలో మైనార్టీలు ముస్లింకి సంబంధించిన మంచివారు లేరా? మొత్తం వాళ్ళను శత్రువుగా చూడాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇట్లా శత్రుగా చూడాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకనంటే ఇప్పుడు ఒక ముస్లిం వాడు తప్పు చేస్తుండంటే వాడు తప్పు అని చెప్పట్లే వీళ్ళు. ఇప్పుడు మనం హిందూ వాడైనా వాడు ఒక చిన్న పిల్లని రేప్ చేసినంటే వాడిని అడ్డంగా నరకమని మనం చెప్తాం. అది సనాతన ధర్మం మనకు నేర్పించింది. వాడు తప్పు చేస్తే వాడిని సపోర్ట్ చేస్తారు. వీళ్ళు సపోర్ట్ అంటే సైలెన్స్ ఉంటారు. సైలెన్స్ ఎందుకు ఉండాలి? సైలెన్స్ వహిస్తారు. ఇండైరెక్ట్లీ వాడిని సపోర్ట్ చేస్తారు. పెద్ద ఇదే ఎంఐకి సంబంధించిన ఇదే అసదును ఓయిసీ గాడు రీసెంట్గా ఏదైతే టీసీఎస్లో ఒక 180 మంది అమ్మాయిలను వాడు ట్రాప్ చేసి 350 అమరావతిలో 350 మంది న్యూడ్ వీడియోస్ ఉన్నాయి. వాడి వీడియో ఎక్కడ ఇన్స్టాగ్రామ్లో వాడు పోస్ట్ చేసిండు. ఈ అసదుద్దీన్ ఓవైసీ వెనకాల కూర్చొని ఇట్లాంటి వీడియో ఇది ఒక సభలో వాడి వెనకాల కూర్చొని వీడియో తీసిండు. ఎవరికి సంబంధించినాడు అంటే ఎంఐ పార్టీకి సంబంధించినాడు. ఎవడు ఇదంతా ప్రొవోక్ చేస్తుండు, ఈ ముస్లిం బాయ్స్ అందరూ హిందూ గర్ల్స్ని ట్రాప్ చేయండి అని ఎవడు పంపిస్తుండే అంటే అది ఎంఐకి సంబంధించిన అసదుద్దీన్ ఓవైసీ గాడు భారతదేశం తిరుక్కుంటాం. సో మన వాళ్ళు ఏంది ఆడేంది జై భీమ్ అనగా కొంతమంది మన వాళ్ళు వాని వెనకాల పోతారు. నేను అందరికి ఒకటే చెప్పాలనుకుంటున్నా, నా కొడుకులు ఈ అసదుద్దీన్ ఓవైసీ గాడు లవ్ జిహాద్ చేసే విధంగా చేస్తుండు. అందరికీ దయచేసి మీరు అందరూ అని ఆలోచించాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు బల్కంపేట జిమ్ జిహాద్ కేసు చివరికి ఎక్కడి వరకు వచ్చింది? పోలీసులకు ఫిర్యాదు చేసిరా? దాని కేసు డెవలప్మెంట్ ఏంటి? అయితే అదన్నా రాత్రి ఎఫ్ఐఆర్ అయిందన్న. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత మనం ఫాలోఅప్ చేస్తున్నాం. ఆయనకి ఈరోజు జైలు కూడా పంపిస్తారు. భరోసా కేంద్రానికి అమ్మాయిని కూడా తీసుకెళ్ళి స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత ఎఫ్ఐఆర్ అయిపోయిందన్న. ఎఫ్ఐఆర్ అయిపోయింది. ఎస్ఆర్ నగర్లో 0 ఎఫ్ఐఆర్ అయితే మన మధుర నగర్కి జిమ్ ఓనర్ కమ్ ట్రైనరు ప్లస్ ఎఫ్ఐఆర్ అయితే అయిపోయిందన్న. ఈరోజు వానికి జైలు కూడా పంపించడం జరుగుతుంది. పోలీసు మనకు భరోసా ఇచ్చారు. ఎస్ఆర్ నగర్లోనే వాడు జిమ్ పెట్టుకొని జిమ్ జిహాద్కు యథేచ్ఛగా పాల్పడుతున్న పరిస్థితి. అవునన్నా. ఎంతో మంది అమ్మాయిలన్నా. ఇంకా నేను పోలీస్ వారికి ఒకటే కోరినా, మీరు వాని మీద ఇన్వెస్టిగేట్ చేయండి, వాని జిమ్ మీద ఇన్వెస్టిగేట్ చేయండి. ఖచ్చితంగా 100ల సంఖ్యలో లవ్ జిహాద్ కేసులు రాకపోతే అని అడగండి. నేను వాళ్ళకి చెప్పిన పక్కా వస్తాయి. వీనికి సంబంధించిన ముగ్గురు మాకు తెలిసిన ముగ్గురు ఎంతమంది వీడియో స్టార్ట్ చేస్తున్నవాడు అందరితోటి హిందూ. మరి వాళ్ళ ట్రైనర్స్ ఎంతమంది, వాళ్ళ జిమ్కి వచ్చేటోళ్ళు ఎవరు, హిందూసా ముస్లిమ్స్ వస్తే వాళ్ళు హిందూ గర్ల్స్ వస్తారు, ఎవరెవరిని ట్రాప్ చేసిండు, ఎంతమందిని ట్రాప్ చేశారు, ఇన్వెస్టిగేట్ చేయండి. 100ల కేసులు వస్తాయని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. పోలీసులకు కూడా నేను తెలియడం జరిగింది. వాళ్ళు కూడా అదే పనిలో ఉంటామని చెప్పేసి తెలియడం జరిగింది. చివరిగా హిందూ అమ్మాయిలకు మీరు ఏం చెప్తారు? అంటే మీరు ఫీల్డ్లో ఉంటున్నారు, ఈ జిహాద్ కేసులన్నీ దగ్గరుండి అబ్జర్వ్ చేస్తున్నారుగా. హిందూ అమ్మాయిలకు ముఖ్యంగా జాబ్కి వెళ్తున్న అమ్మాయిలు, బయటకు వస్తున్న అమ్మాయిలు, వాళ్ళందరికీ ఏం చెప్తారు మీరు? నేనైతే ఒకటే చెప్పాలనుకుంటున్నాను హిందూ అమ్మాయిలకి, రియాలిటీని మీరు నమ్మండి. నేనేదో ఫేక్ చెప్తున్నాను కాదు, బయట జరుగుతున్నాయి ఫేక్ అని కాదు. రియాలిటీ ఏందో మీరు తెలుసుకోండి భయ్. అసలు చదువుకురు కదా, కొద్దిగా లవ్ జిహాద్ అంటే ఏందో తెలుసుకోండి. సెర్చ్ చేయండి, యూట్యూబ్లో సెర్చ్ చేయండి లవ్ జిహాద్ అంటే ఏంది, జిమ్ జిహాద్ అంటే ఏంది, ఫుడ్ జిహాద్ అంటే ఏంది, బిజినెస్ జిహాద్ అంటే ఏంది, ల్యాండ్ జిహాద్ అంటే ఏంది. అన్నిటికీ ముఖ్యంగా మన గోమాతల్ని ఎవడు చంపుతుండో, మనము శివుని దగ్గరకు పోగానే ఫస్ట్ నందికి ఇంకా హైలైట్ ఏంటంటే నంది చోల కోరికలు కూడా కోరుకుంటారు మన వాళ్ళు. ఆ నందులను చంపుతారు ఈ జిహాదీగాళ్ళు. ఎవడు చంపుతుండు అనేది ఒకసారి మీరు ఎవడు తింటుండు అనేది ఒకసారి ఆలోచించండి. ఫైనల్గా నేను ఇదే చెప్పాలనుకుంటున్నాను. జస్ట్ ఈ పాయింట్స్ మీరు అర్థం చేసుకుంటే మీరు మారిపోతారని నాకు తెలుసు. నేను అనుకుంటున్నాను మీరు మారుతారని. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. సో ఇది మొత్తానికి అమీర్పేట కేంద్రంగా జరిగినటువంటి జిమ్ జిహాద్, అట్లాగే కూకట్పల్లికి సంబంధించి లవ్ జిహాద్ కేసు ఏదైతే దానికి సంబంధించినటువంటి వివరాలు. బజరంగ్ దళ్లో యాక్టివ్గా పనిచేస్తూ జిమ్ జిహాద్ల మీద పోరాటం చేస్తున్నటువంటి మహేష్ మనతో పాటు చెప్తా ఉన్నారు. సో దీనికి సంబంధించి హిందూ అమ్మాయిలారా మీరు కూడా అలర్ట్గా ఉండండి. దీనికి సంబంధించి చూస్తూనే ఉండండి పల్లవి టీవీ.